ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనము దేవుని గురించిన జ్ఞానం, బైబిల్ జ్ఞానం గురించి నేర్చుకుందాం. 20 ప్రశ్నలు ఉంటాయి. 20 ప్రశ్నలకు మీరు జాగ్రత్తగా విని మీరు తెలిసింటే ముందుగానే సమాధానం చేయగలరు. మీ జ్ఞానాన్ని మీరు పరీక్షించుకోండి. బైబిల్ జ్ఞానంలో, బైబిల్ సత్యంలో ఎదగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 21వ ప్రశ్న అనగా మొదటి ప్రశ్న. ప్రశ్నలు సమాధానాలు 20 ప్రశ్నలు ఉంటాయి, 20 జవాబులు ఉంటాయి. దేవుడు అబ్రహామును ఏ దేశానికి పిలిచాడు? ఆప్షన్స్ చూసినట్లయితే మనకు ఐగుప్తు, కల్దీయుల ఊరు, కనాను దేశము, బబులోను. సో సరైన సమాధానం కనాను దేశానికి అబ్రహామును దేవుడు పిలిచాడు. సో రెండవ ప్రశ్న, అబ్రహాము కుమారుడు ఎవరు? ఆప్షన్స్ చూసినట్లయితే ఇష్మాయేలు, ఇస్సాకు, యాకోబు, ఏసావు. సమాధానం వచ్చేసి అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు అబ్రహాంకు వాగ్దాన పుత్రుడు అనమాట. సో మూడవ ప్రశ్న, యాకోబుకు ఇంకో పేరు ఏమిటి? ఆప్షన్స్ ఇజ్రాయేలు, యూదా, లేవి, యోసేపు. సో సరైన సమాధానం వచ్చేసి ఇజ్రాయేలు. నాలుగవ ప్రశ్న, రంగురంగుల వస్త్రము ఎవరికి ఇచ్చారు? ఆప్షన్స్ బెంజమిన్, యూదా, యోసేపు, రూబేను. వీరందరూ యాకోబు యొక్క సంతతి. వీరిలో యాకోబు గారు రంగురంగుల వస్త్రము తన చిన్న కుమారుడైన యోసేపుకి ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ యోసేపు, ఆప్షన్ సి. ఐదవ ప్రశ్న, ఎర్ర సముద్రము ఎవరి ముందు విడిపోయింది? అంటే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా ఎవరు చేశారండి? ఆప్షన్స్ చూసినట్లయితే అహరోను, మోసే, యెహోషువ, కాలేబు. సమాధానం వచ్చేసి బి, మోసే ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశారు. ఆరవ ప్రశ్న, ఇజ్రాయేలీలు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు సంచరించారు లేదా సంచారం చేశారు? సో ఆప్షన్స్ చూసినట్లయితే 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, 70 సంవత్సరాల? ఇజ్రాయేలు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు సంచరించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో సీజ్ 40 సంవత్సరాలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, ఎరుకో గోడలు ఎలా పడిపోయాయి? ఆప్షన్స్ యుద్ధముతోనా, భూకంపముతోనా, ప్రార్థనతోనా, కలాహ ధ్వనితోనా? సో సమాధానం వచ్చేసి ఆప్షన్ డి, కలాహ ధ్వనితో ఎరుకో గోడలు పడిపోయాయి. వారు విశ్వాసంతో ఎరుకో గోడల చుట్టూ యెహోషువ కాలంలో వారు ఆ ప్రాకారం చుట్టూ తిరిగి వారి యొక్క కేకలతో, ఒక కరత్వాలాలతో వారు ధ్వని చేయడం వలన దేవుడు ఆ ఎరుకో గోడలను కూల్చివేయడం అయితే బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది. ఎనిమిదవ ప్రశ్న, సంసోను బలానికి కారణం ఏమిటి? సో సంసోను యొక్క బలానికి కారణం వచ్చేసి ఆప్షన్స్ చూసినట్లయితే కవచమా, ప్రార్థన, జుట్ట, ఉపవాసమా? సంసోను యొక్క బలానికి కారణం జుట్టు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న, ఇజ్రాయేలు మొదటి రాజు ఎవరు? దావీదా, సౌలా, సొలొమోనా, యెహోషువ? సో ఇజ్రాయేలు యొక్క మొదటి రాజు వచ్చేసి సౌలు గారు. దేవాలయం నిర్మించిన రాజు ఎవరు? 10వ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే దావీదు, సౌలు, సొలొమోను, రహబాబు. సో దేవాలయము దావీదు కుమారుడైన సొలొమోను నిర్మించాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 11వ ప్రశ్న, జ్ఞానం కోరిన రాజు ఎవరు? జ్ఞానాన్ని కోరిన రాజు ఎవరండి? ఆప్షన్ చూసినట్లయితే దావీదు, సొలొమోను, హిజ్కియా, ఏషియా. సో జ్ఞానాన్ని కోరిన రాజు వచ్చేసి సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను. ఆయన జ్ఞానాన్ని కోరాడు. అందుకే సామెతలు మనకు, ప్రసంగి, ఇవన్నీ జ్ఞానం గురించి, పరమగీతలు జ్ఞానం గురించే సొలొమోను మనకు తెలుపుచున్నారు బైబిల్ గ్రంథం నందు. 12వ ప్రశ్న, ఏలియా ప్రవక్త ఎవరి కాలంలో ఉన్నాడు? సో ఆప్షన్ చూసినట్లయితే ఆహాబు కాలమా, దావీదు కాలమా, సౌలు కాలమా, సొలొమోను కాలమా? సో ఏలియా ప్రవక్త ఆహాబు రాజు కాలంలో ఉన్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 13వ ప్రశ్న, అగ్ని ద్వారా సమాధానం పొందిన ప్రవక్త ఎవరు? ఆప్షన్స్ ఏషియానా, ఇర్మియానా, ఏలియానా, ఎలీషానా? సో సమాధానం ఆప్షన్ సి, ఏలియా అగ్ని ద్వారా సమాధానం పొందుకున్నాడు. సో 14వ ప్రశ్న, యోబు ఏ విషయంలో ప్రసిద్ధుడు? ఆప్షన్స్ ఏ ధనంలోనా, జ్ఞానంలోనా, సహనంలోనా, బలంలోనా? పైవన్నీ కూడా రావచ్చు. యోబు ఏ వేటిలో ప్రసిద్ధుడు అంటే సో సహనం. దేవుడు ఆయనకు సహన పరీక్ష పెట్టాడు, అందులో ఆయన సఫలమైనట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. సో సహనం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 15వ ప్రశ్న, యోనా ఎవరికి సందేశం ఇచ్చాడు? ఆప్షన్స్ ఇజ్రాయేలు ప్రజలక, నినేవే ప్రజలక, యెరూషలేము ప్రజలక, బబులోను ప్రజలక? యోనా సందేశం ఇచ్చిన వారు నినేవే పట్టణస్థులు. సో కరెక్ట్ ఆన్సర్ నినేవే. 16వ ప్రశ్న,
దానియేలు ఏ జంతువుల గుంతలో పడవేయబడ్డాడు? గుహ అని కూడా అనొచ్చు ఇక్కడ. సో ఆప్షన్స్ సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు. మనందరికీ తెలుసు ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సింహాల బోనులో లేదా గుంతలో పడవేయబడ్డాడు. 17వ ప్రశ్న. యేసు చేసిన మొదటి అద్భుతం ఏమిటి? ఆప్షన్స్ అందుని చూపు, నీటిని ద్రాక్షారసముగా మార్చడం, సి 5,000 మందికి ఆహారం, కుష్ఠిరోగి స్వస్థత. మొదటి అద్భుతం ఏంటంటే నీటిని ద్రాక్షారసముగా మార్చడం. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 18వ ప్రశ్న. యేసు ఎక్కడ బోధించాడు? ఆప్షన్స్ మందిరములో మాత్రమే, కొండపై, పడవలో, పైవన్నీ. వీటన్నిటిలో దేవుడు బోధించడం అయితే జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 19వ ప్రశ్న. మంచి సమరయుడి ఉపమానం ఏ గ్రంథంలో ఉంది? ఆప్షన్స్ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. సో రైట్ ఆన్సర్ మంచి సమరయుడి ఉపమానం లూకా సువార్తలో ఉంది. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నది ఎవరు? ఇది మనకందరికీ తెలిసిన ఆన్సరే. సో ఆప్షన్స్ పౌలు, పేతురు, యోహాను, యేసు. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అన్నది ఆప్షన్ డి యేసు ప్రభువారు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో లేదా ఎన్ని స్కోర్ మీరు గెయిన్ చేశారో కామెంట్ చేయండి. ఇలాంటి బైబిల్ వాక్యాల కోసం, బైబిల్ క్విజ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.